ఏపీలోని బీజేపీ సర్కారుపై సీఎం కేసీఆర్ పోరు జెండా ఎగరేశారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రంపై సమర భేరీ మోగించారు. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం రాజ్యాంగ మార్పుపై చర్చకు తెరలేపారు. దళితుల అభివృద్ధి కోసం, మహిళల రక్షణ కోసం, అందరికీ సమాన హక్కుల కోసం రాజ్యాంగంలో మార్పులు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రశ్నతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న మోదీ సర్కారుపై రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమవుతున్నాయి. బీజేపీ అవినీతి పాలన, విద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అంతర్మథనం మొదలైంది. దేశంలో దళితుల జనాభా 19% పెరిగింది. దళితుల రిజర్వేషన్ 19% పెంచాలి కాబట్టి రాజ్యాంగం మార్చమంటున్నా. రైట్? తప్ప దేశంలో ఇయ్యాలటి కూడా మహిళలకు రక్షణ లేదు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కు ఇవ్వాలి. దాని రాజ్యాంగంలో పొందుపరచాలి. దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి. రైట్? కేంద్రం రాష్ట్రాల హక్కులన్నింటినీ హరిస్తూ ఉన్నది. అక్రమ పద్ధతుల్లో రాష్ట్రాల పరిపాలనలో దూరి హరిస్తూ ఉన్నది. ఇటువంటి దుర్మార్గమైన పద్ధతులు పోవడం కోసం పటిష్టమైన కొత్త రాజ్యాంగం కావాలంటున్నారు. రాయి తప్ప చర్చ చేయమన్నా కదా. నేను ఏం చెప్పినా డిబేట్ చేయండి. దేశం నేను ప్రతిపాదన పెడుతున్నా. దళిత బంధు పెట్టమంటున్న దేశం అంతా కొత్త రాజ్యాంగం ప్రకారం తప్ప వద్దంటున్నాను. బీసీలు కులగణన చేయాలంటారు, చెయ్యాలి తప్ప వాళ్ళ హక్కులు అడుగుతున్నారు. బీసీలు ఇప్పుడున్న రాజ్యాంగం ఇస్తలేదు, కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని నేను అంటున్నా. తప్ప దేశవ్యాప్తంగా ఎస్సీ సప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా. తప్ప నేను దళితుల కోసమే కావాలంటున్నా కొత్త రాజ్యాంగం. తప్ప వద్దంటున్నావా? అంబేద్కర్ గారే చెప్పిండా ప్రగతిశీలంగా ఉండాలని. అమెరికా కన్నా గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి వనరులు, వసతులు, యువత ఈ దేశంలో ఉంది. ఆ శక్తిని సమ్మిళితం చేసి అద్భుతమైన ప్రగతి వైపు ఈ భారతదేశాన్ని నడిపించేటువంటి రాజ్యాంగం కావాలంటున్నా. తప్ప భారతదేశం సాక్షిగా, మనందరి సాక్షిగా ఎన్నికలలో గెలవకున్నా కానీ పరిపాలన చేసే సిగ్గులేని ఒకటే ఒక పార్టీ బీజేపీ ఇవాళ ఇండియాలో. మేము గెలవము కానీ పరిపాలిస్తాం. నాకు సిగ్గు లేదు, ఎగ్గు లేదు, మమ్మల్ని ఇవ్వలేము అనద్దు. ఇది లెక్క. మనందరం చూసాం కదనండి. కర్ణాటకలో వీళ్ళు గెలవలే కానీ పరిపాలిస్తున్నారు. మధ్యప్రదేశ్లో గెలవలే కానీ పరిపాలిస్తున్నారు. గోవాలో వీళ్ళు గెలవలే కానీ పరిపాలించారు నిన్నటి దాకా. ఆపద్ధర్మం మన ధర్మం వాళ్ళ గవర్నమెంట్ ఉంది. మణిపూర్లో వీళ్ళు గెలవలే పరిపాలిస్తున్నారు. మహారాష్ట్రలో వీళ్ళు గెలవలే, మబ్బుల 3 గోటంగా దొంగ ప్రమాణ స్వీకారం చేయించారు. తెల్లాటలకు ఆయన వాళ్ళు ఎదురుదంటే ఎల్లంకల వాడు సిగ్గుమానం తీసుకున్నారు. ఇదంతా జరిగిన కథనే కదా. మహారాష్ట్రలో ఘోరంగా దెబ్బల పడదు కాదా బీజేపీ? పరువు పోలేదా? మహారాష్ట్రలో బీజేపీ ఆయన నాటకం మీద మాట్లాడదామా? చర్చ రేపు పెడదామా? ఇది మంచి పద్ధతేనా? దేశాన్ని, భారతదేశాన్ని నడిపించే పద్ధతి ఇదేనా? ఈ పద్ధతిలోనైనా ఈ దేశం బాగుపడేది. ఐఎమ్ ఏ ట్రోల్ ఇచ్చిన బుక్ మీకు ఇప్పుడు ఇచ్చిందా? ఇది స్వాతి చతుర్వేది అని ఒక జర్నలిస్ట్ గారు రాసిండ్రు. చెప్పాను నేను, ఇది అదే మీరు చదవండి, దీన్ని బట్టి భాగవతం ఏందో అర్థమవుతుంది. ఇంకోటి ఉన్నది, ఆ బుక్ కూడా తెప్పిస్తున్నాను మీకోసం నేను. ప్రైస్ ఆఫ్ ద మోడీ ఇయర్స్ అని ఆకార్ పటేల్ అంటే ఆయన రాసిండు. ఇలా ఏమేమి జరిగింది, ఎంత దేశం నష్టపోయింది అనేది ఈ బుక్. ఇట్లా చాలామంది రాస్తున్నారు. ఇంకా అరవిందన్ సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక ఆయన ఇండియాస్ స్టాల్డ్ రైజ్ ఇన్ ఎకనామిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ గవర్నమెంట్కి, మోడీ గారి గవర్నమెంట్కి ఆయన రాసిండు. దేశం ఎంత నాశనం అవుతుందనే దానికి ఇంత పెద్ద దొడ్డు బుక్కులు వస్తున్నాయి, ఒకటండి కాదు. ఇదంతా చరిత్ర. భయంకరమైన అవినీతి చిట్టా ఉన్నది, వస్తూ ఉన్నాయి పుంకాలుగా. నాకు మొత్తం బద్దలు కొడతాం. రఫేల్ డీల్ అని రాహుల్ గాంధీ గారు మాట్లాడిన పాపం, ఆయన గోల్మాల్ తిప్పి దాని మీద క్లీన్ చిట్ తీసుకున్నామన్నారు. నిన్నేళ్ళ బయటపడతా ఉంది అసలు దొంగతనం. ఇది మేము కూడా వేస్తాం, సుప్రీంకోర్టులో కేసు వేస్తాం, ప్రజా కోర్టులో వేస్తాం, బయట పెడతాం దొంగతనం. రఫేల్ డీల్ 1000 కోట్లు మింగినిలా మోదీ గవర్నమెంట్. ఇండియా రఫేల్ జెట్స్ను 36 జెట్స్ను $9.4 బిలియన్ కొన్నది. ఇండోనేషియా మన పక్క దేశం. 42 రఫేల్ జెట్లు, మనకంటే ఒక 6 ఎక్కువ. 42 రఫేల్ సేమ్ జెట్స్ను జస్ట్ $8 బిలియన్ కొన్నది.
ఇది వాట్ ఈస్ ది ఇండియా ఫ్రాన్స్ రఫేల్ ఫైటర్ జెట్ డీల్ ఆల్ అబౌట్? దీని కథ ఏంది? ఇప్పుడు ఇంట్లో ఎవరు దొంగ? ఇదేందండి? ఇగో ఈ కాపీస్ అని ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు గూగుల్, నా కథ కాదండి, నేను గూగుల్ దగ్గర డౌన్లోడ్ చేసిన. ఇది లేటెస్ట్. ఇది ఎవరు? దీని పాపాత్మ ఎవరు? దీని మీద చర్చ పెట్టాలి దేశంలో, పార్లమెంట్లో, ఇంకొక ఢిల్లీలో. నేను ఊరుకుంటాను. ఇప్పుడు ఢిల్లీలో పెడతా కదా పంచాయతీ, 100% పెడతాం. ప్రజా నిర్ణయాలను వ్యతిరేకించేటువంటి, ప్రజా నిర్ణయాలను గౌరవించే కనీస సంస్కారం లేనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను సీతారామరాజు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన యావత్ దేశానికే ఆచరణగా మారిన సందర్భాలు ఎన్నెన్నో. ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేవనెత్తిన ప్రతి అంశం కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. సామాన్యుల నుంచి మేధావుల వరకు ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తోంది. ఇదే అంశంపై ఇవాళ మనం ప్రత్యేకమైన చర్చను చేపట్టినాం. ఇవాళ చర్చలో మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్ నుంచి కృష్ణ గారు, అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు, అలాగే ఈ రంగానికి సంబంధించిన నిపుణులు లోక్సభ సచివాలయం మాజీ డైరెక్టర్ గుమ్మడిదాల రంగారావు గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా పాపారావు గారు, నిన్న ముఖ్యమంత్రి గారు అత్యంత కీలకమైన విలేకరుల సమావేశం నిర్వహించారు. అనేక అంశాలు, ప్రధానంగా రాజ్యాంగం ఎందుకు మార్చాలనే అంశానికి సంబంధించి అనేక కీలకమైన ప్రాతిపదికలు కూడా చెప్పిన పరిస్థితి. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఏ విధంగా ప్రభుత్వాలు దెబ్బతీశాయి, దేశం ఎక్కడుండాల్సింది ఎక్కడుంది అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితిని మనం చూసాం. ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారు లేవనెత్తిన కీలకమైన అంశాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది మనం? అది దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని వాళ్ళు అంటే ప్రత్యర్థులుగా ఉండదలుచుకున్న వాళ్ళు ఏంటంటే అది దళితుల సమస్యగా మార్చారు. దళితులు అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వీళ్ళు మారుస్తారా అనే సమస్యగా మార్చి కొట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి నేను ఒక చిన్న విషయం గుర్తున్న వాళ్ళకి గుర్తు చేయదలుచుకున్నాను, తెలియని వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. 1970ల చివరిలో అనుకుంటా, 70లో అప్పటి కృష్ణయ్యర్, నాకు గుర్తున్నంతలో కృష్ణయ్యర్ చీఫ్ జస్టిస్ గా ఉన్న సుప్రీంకోర్టు ఆ రోజు ఒక కేసు, ఇది మన కేసు సరే ఇదాకి ఒక కేసు గుర్తురాట్లా, సరే ఆ కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకుండా ఏ సవరణలైనా రాజ్యాంగానికి చేయొచ్చు అని చెప్పారు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అంటే సెక్యులరిజం కావచ్చు, సోషలిజం కావచ్చు, ఇవన్నీ మౌలిక స్వరూపం తాలూకు అనుకుంటే దాన్ని మార్చకుండా ఆ మౌలిక స్వరూపాన్ని ఇవి చేయదలుచుకున్న సవరణలన్నీ దాన్ని చేసుకోవచ్చు, పైపైన టింకరింగ్ చేసుకోవచ్చు, అంతేగాని మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు. కానీ ఈ రోజు చూసుకుంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మిగిలిందా? అదే స్వరూపంలో, అదే స్ఫూర్తిలో, అదే ఇదిలో అంటే సెక్యులరిజం, ఫెడరలిజం కూడా దానిలో భాగం, క్వాజీ ఫెడరల్ అన్నారు, ఏదో ఒకటి ఫెడరలిజం కూడా దానిలో భాగం. ఈ రకంగా ఏ రకంగా చూసుకున్నా కానీ కానీ సోషలిస్టు స్ఫూర్తి అంబేద్కర్ గారు రాసింది లేకపోతే మౌలికంగా దాని తీరది కాబట్టి దానిలో యాడ్ అయినది. దీనిలో ఏదైనా రాజ్యాంగంలో ఈ రోజుకి మిగిలి ఉందా? ఇది అంబేద్కర్ గారు రాసినటువంటి ఒరిజినల్ రాజ్యాంగమా? దాన్ని మొత్తం మార్చేశారు ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా రాజ్యాంగం రాయాలంటే మళ్ళీ అంబేద్కర్ గారి స్ఫూర్తితో కొత్తగా రాజ్యాంగం రాసుకుంటుంది తప్పితే ఇప్పుడు రాజ్యాంగం ఇప్పుడున్న రాజ్యాంగానికి అంబేద్కర్ గారి స్ఫూర్తి అనేది ఏమాత్రం మిగలకుండా పాలక పక్షాలు రకరకాల సందర్భాల్లో టింకరింగ్ చేయని దాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. కాబట్టి ఏంటి, రాజ్యాంగం ఈరోజు రాజ్యాంగం తన మౌలిక స్వరూపాన్ని కోల్పోకపోతే బీజేపీ ఈ విధంగా ఎలా చేయగలిగేది? అసలు బీజేపీకి రాజ్యాంగం అంటే లెక్క లేకుండా ఉండటానికి కారణం రాజ్యాంగంలో అనేక లోసుకులు ఉంటాయి, ఇష్టానుసారం మాట్లాడటానికి కూడా కారణం రాజ్యాంగంలో అనేక లోపాలు అంటే ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇంట్రడ్యూస్ అయిన కొన్ని జనరల్ గానే ఉంటాయి. కాబట్టి ఏంటి, ఓవరాల్ రాజ్యాంగాన్ని మరింత పటిష్టంగా, మరింత ప్రజానుకూలంగా చేసే అవసరం ఉంది. రెండోది ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది మీకు, దీంతో పాటుగా ఓవరాల్ గా ఇందాక నిన్న కేసీఆర్ గారు చెప్పారు, చాలా రాష్ట్రాల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు, అసలు ఎన్ని రాష్ట్రాల్లో త్రిపుర నుంచి మొదలుపెట్టి సౌత్ ఇండియాలో కర్ణాటక దాకా ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని అడ్డదోవల్లో వచ్చారో, ఇంకా ఎన్ని చోట్ల మహారాష్ట్ర లాంటి చోట్ల ట్రై చేసి అడ్డదోవల్లో రావడానికి ఎలా విఫలం అయ్యారో కూడా కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఈ రకం ఏంటంటే వీళ్ళు ఇష్టానుసారం, దీనికి ఏంటంటే సాఫ్ట్ సైడ్ ఉంటుంది. ఒకటి ఏంటంటే మామూలుగా ఇట్లా రాజ్యాంగాన్ని మామూలు బెదిరించి ఎమ్మెల్యేలు మలుచుకోవటము,
లేకపోతే డబ్బులు వాళ్ళకి హైయెస్ట్ ఫండెడ్ పార్టీ అది, ఎక్కువ ఫండ్లు వచ్చే పార్టీ, ఆ డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి ఎమ్మెల్యేలు కొనేయటం, ఈడీ సిబిఐ ఐటీ ఇవన్నీ వాడుకునే కదా చాలా చోట్ల అధికారంలోకి వచ్చింది. ఇష్టానుసారం చేస్తా రాజ్యాంగ విరుద్ధం ఇంత ముందు కూడా ఉన్నాయి కొన్ని. నేను సిబిఐ ఆ మాటకు వస్తే సిబిఐని కాంగ్రెస్ బ్యూరో అని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇంత విశృంఖలంగా వాడిన, ఇంత నగ్నంగా భయోద్విగ్నంగానే ఆ మాటే వాడుతున్నాం అంటే ఇంత నీచంగా అసలు సంస్థల్ని ఓపెన్ గా వాడేసుకుంటాం, ఎవరేం చేసుకుంటారు అన్న రకంగా ఓపెన్ గా కనపడిపోతుంది. ఎన్నికల ముందు దాడులు జరుగుతాయి, ఆ దాడులు కూడా కాదన్న వాళ్ళ మీద జరుగుతాయి, కానీ ఇది పరమ దుర్మార్గం. కాబట్టి ఈ రాజ్యాంగానికి ఏ స్వరూపం మిగిల్చారు? అసలు రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ అంగాలైనటువంటి ఈడీ సిపిఐ వీటికి స్వతంత్ర ప్రతిపత్తి అన్ని పోగొట్టేశారు కదా మీరు. ఒకప్పుడున్న కనీస గౌరవాలని కనీస స్వతంత్రతని పోగొట్టారు. కాబట్టి మళ్ళీ రీఎస్టాబ్లిష్ ద ఇన్స్టిట్యూషన్స్, ఆ ఇన్స్టిట్యూషన్స్ ని తిరిగి సరైన పద్ధతిలో ఏదో పేరుతో ఏర్పరచడం, రాజ్యాంగ స్ఫూర్తి అయినటువంటి దళిత్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. 19% రిజర్వేషన్ టు దళిత్స్ ఉండాలి అనేది నిజం. అది ఇప్పుడు దళితులు పీడితులు పేదలు అన్ని వర్గాలకి కావాల్సిన న్యాయం జరగటల్లా. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు వీళ్ళు తెచ్చిన కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ముమ్మరంగా అమలు జరుపుతున్న ప్రైవేటీకరణ చూస్తే, ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత ఏమైంది? దళితులకు ఎంత అన్యాయం జరిగింది? ప్రైవేట్ సంస్థల్లో దళితులకు రిజర్వేషన్ ఉందా? అది విడిగా ఒక రాష్ట్రం ఇవ్వగలిగిందా? ఓవరాల్ గా కేంద్ర ప్రభుత్వం తాలూకు విధానాలు మారాలి ప్రైవేటీకరణ పోవాలంటే. అది ప్రపంచీకరణ సరళీకరణ విధానాలకి ప్రపంచ బ్యాంకుకు వాగ్దానం చేసి వచ్చి భారతదేశంలో ఎన్ని తెచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ వస్తే, కాంట్రాక్ట్ ఉద్యోగాలు వస్తే, ప్రైవేట్ ఉద్యోగాలు పెరిగిపోతే మీకు రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నాయి దానిలో? కాబట్టి అన్ని రకాల సమస్తం ధ్వంసం చేసినటువంటి పాలక పక్షంగా ఈ రోజు బీజేపీ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్. బేసిక్స్ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. కృష్ణ గారు, మనం చూసాం నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో అంబేద్కర్ గారి స్ఫూర్తిని అడుగడుగునా దెబ్బతీశారు కాబట్టే కొత్త రాజ్యాంగం అవసరం ఉందనే అంశాన్ని ఆయన ప్రస్తావించిన సందర్భాన్ని మనం చూసాం. ఒక ప్రియాంబుల్నే చూసుకుంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటూ సాగే ప్రియాంబుల్లో కూడా అనేక అంశాలను ప్రస్తావించిన పరిస్థితిని మనం చూసాం. ఈ అంబేద్కర్ గారి స్ఫూర్తిని దెబ్బతీసింది ఎవరు అంటే ఏం చెప్తారు? కాల రాసింది ఎవరు అంటే ఏం చెప్తారు? దెబ్బతీసిందే కాదు, ఇప్పటికీ కూడా దెబ్బతీస్తున్నారు రాజు గారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వైడ్ అప్రోచ్, ఒక లార్జర్ థాట్ మన ముందు పెట్టడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగం అనేది ఒక కులానికో లేకుంటే ఒక మతానికో ముడిపడింది కాదు. నిజంగా ఈరోజు ఒక దళితునిగా అసలు దీంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ రాజకీయాల్లోకి ఎందుకు లాగినరు, కులాన్ని ఎందుకు లాగినరు, కొందరు అనవసరంగా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హీఈస్ అ థాట్ ప్రాసెస్, హీఈస్ అ స్కూల్ ఆఫ్ హిజ్ ఓన్. కేవలం భారత రాజ్యాంగం రాసినందుకే భారతదేశం వారిని గుర్తిస్తలేదు. బెస్ట్ ఎకనామిక్ రిఫార్మర్ అనుకోండి, బెస్ట్ ఎకనామిస్ట్ అనుకోండి బాబాసాహెబ్ అంబేద్కర్, బెస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అనుకోండి బాబాసాహెబ్ అంబేద్కర్, బెస్ట్ లిబరల్ థింకర్ అనుకోండి బాబాసాహెబ్ అంబేద్కర్, విమెన్ విషయం మీద కానివ్వండి, ఇట్లా ప్రతి ఆ ఐడియాలజిస్ట్గా ప్రపంచ స్థాయి నాయకుల్లో వారిని చూస్తాం. కానీ కేవలం రాజ్యాంగము అని ఇమోషనల్గా వారు రాసిర్రు అందుకే అనేసి వారే కాల్చుతా అని చెప్పారు. రోజు ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు? ఒక చర్చ మొదలు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు రాసినప్పుడే ఎన్నో చర్చలు, ఎన్నో బాబాసాహెబ్ గారి మీద ఎన్నో ఒత్తిళ్లు, ఎన్నో ప్రెషర్స్ పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇవాళ ఇంత మాట్లాడుతున్నారు కదా. ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మౌలిక సూత్రం, పాపారావు గారు మాట్లాడిన దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. మౌలిక సూత్రము ఈ 5: సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. దిస్ విల్ సమరైజ్ ఎంటైర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అసలు దీన్నే మార్చొద్దు అని అన్నారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక చర్చ అనేసరికి ఇంత లొలి చేస్తున్నారు కదా. డిసెంబర్ 6, 2021 భారతీయ జనతా పార్టీ ఎంపీ రాజ్యసభలో ప్రతిపాదన పెట్టిండు. హెస్ పాస్డ్, హి హెస్ రిక్వెస్టెడ్ ఫర్ అ బిల్, సోషలిస్ట్ అనే పదం తీసేయాలి అనేసి పెట్టడం జరిగింది. అప్పుడు ఏంటంటే రైతు చట్టాల మీద ఎక్కువ చర్చ జరుగుతుండే కాబట్టి ఇది సైలెంట్ గా, ఇది పెద్ద హైలైట్ కాలేదు. అది కాలేదు కూడా, ఎందుకంటే మొత్తం రైతు చట్టాలు తర్వాత వెనక్కి తీసుకోవడం ఇదంతా చర్చ జరిగింది. సో ఇవాళ భారతీయ జనతా పార్టీ దాని గురించి మాట్లాడతలేదు. జై శ్రీరామ్ అని స్లోగన్ తీసుకున్న వాళ్ళని ఇవాళ ముఖ్యమంత్రి గారు జై భీమ్ అనే విధంగా కంపేల్ చేశారు. ఇవాళ ఓవరాల్ గా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది అందులో ఆర్టికల్స్ 36 to 51 ఉన్నాయి. కానీ ఎంతవరకు అమలు అవుతున్నాయి? ఒక వెల్ఫేర్ స్టేట్ చేయాలి అని స్టేట్ బాధ్యత రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్? ఇవాళ మీరు 2 జాతీయ పార్టీలు కూడా బెంబేలు ఎత్తిపై మీరు సవరణ చేసుకోవచ్చు కదా, సవరణ చేయండి, సవరణలు అడగండి మీరు అని. కానీ నిజంగా మనం ఈ రోజు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, అది సాధ్యమా? ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మాకిది చెయ్యాలని ఉన్నది. ఇవాళ ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు ఎందుకంటే దళిత యాంగిల్ని ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి, బాబాసాహెబ్ గారిని తెచ్చిరు కాబట్టి రిజర్వేషన్స్ గురించి మాట్లాడారు. ఇట్లా ప్రతి ఒక్క అంశం ఉన్నది.
ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, మీరు సింగరేణి అమ్మకానికి పెట్టే హక్కు లేదు మీకు అని మనం ఆపేటట్టు, నిజంగా అంటే మనం రెబెల్ చేయగలుగుతాం, కొట్లాడగలుగుతాం, కానీ రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతిలోనే ఉంది, కేంద్రం చేతిలో ఉంది, కేంద్రం చేతుల్లోనే ఉంది. మీరు ఎంఎస్పీ చట్టం మనం అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం, మేము పెంచాలనుకుంటున్నాం. ఆ రోజు వడ్లకు అధికంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఇద్దామనుకున్నా కేంద్ర ప్రభుత్వం నో నథింగ్ డూయింగ్ అనేది, అది వాళ్ళ చేతిలోనే రిమోట్ కంట్రోల్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీరు చూసారు, తమిళనాడుకి హిందీతో ఇష్యూ, ఇంకొకళ్ళు హిందీని చేయాలన్న ఇదంతా చర్చ జరిగింది. అఫ్ కోర్స్ మనం చాలా లిబరల్ కాబట్టి మనం హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ ఇట్లా చాలా లాంగ్వేజెస్ని కూడా మనం పాటిస్తున్నాం, మన నేమ్ ప్లేట్స్ కూడా కనిపిస్తాయి. కానీ రియల్లీ స్టేక్ హోల్డర్స్ని, స్టేట్స్ని డిస్కషన్స్లోకి తెచ్చిండ్రా? ఇవేమి కూడా చర్చ రావు. చట్టాలు పార్లమెంట్లో తెస్తారు, చర్చ ఉండదు, వెనక్కి తీసుకుంటారు, చర్చ ఉండదు. ఎట్లా సాధ్యమైతే టెల్ మీ వన్ అమెండ్మెంట్ స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది సాధ్యమైందా? ఇవాళ ఏమంటారు, ఎస్సీ ఎస్టీ మీ రిజర్వేషన్లు పెంచుకోవచ్చు కదా అని ఈ రెండు జాతీయ పార్టీలు మాట్లాడుతాయి. అది మళ్ళీ ఎక్కడ కాంట్రడిక్ట్ చేస్తున్నది? ఇట్ గోస్ బ్యాక్ టు ఇందిరా సాహ్ని కేసు. 50% ఆఫ్ ఈ క్యాప్ అనేది డిస్టర్బ్ కాదు, అది తమిళనాడుకు 69% అవుతుంది, కానీ మనము మధ్యలో పోగాలి. ఎందుకు? ద రీజన్ ఇస్ తమిళనాడు రెండు ప్రాంతీయ పార్టీలు స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి, అపోజ్ చేసే వాళ్ళ ఏం లేదు కాబట్టి అది సాధ్యమైంది. ఇక్కడ మనం ఏదైనా చేద్దాం అనుకుంటే మైనారిటీ రిజర్వేషన్ అనేసరికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడ్డం పడతారు. గిరిజన రిజర్వేషన్, దళిత రిజర్వేషన్, ఇంకేదైనా దళితులకు సంబంధించి ఏదైనా సంక్షేమం పెట్టాలనుకుంటే దళిత దండోరా అని బహిరంగ సభలు పెట్టి అడ్డం పడతారు. ఇట్లా ప్రతి హర్డల్స్ మనకి ఇవాళ సుప్రీం కోర్టుకి పోయి కేసులు వేస్తారు, పిటిషన్లు వేస్తారు. సో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం హౌ క్యాన్ ఇట్ పుట్ అమెండ్మెంట్, ఎనీ స్టేట్ గవర్నమెంట్ హౌ క్యాన్ ఇట్ గో ఫర్ అన్ అమెండ్మెంట్? నిజంగానే స్టేక్ హోల్డర్ మనం చూడండి, కశ్మీర్ విషయం మీదనే, కశ్మీర్ అబ్సల్యూట్లీ అప్నీ జాన్ హే, అప్నీ షాన్ హే, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. కానీ మీరు మాజీ ముఖ్యమంత్రులను, కరెంటు ముఖ్యమంత్రిని జైలు వేసిర్రో, హౌస్ అరెస్ట్ చేసిర్రో, ఎక్కడ వేసిర్రో కొన్ని నెలలు, సంవత్సరాలు మనకు తెలియదు. ఇస్ దట్ ద వే? అదా కాన్స్టిట్యూషనల్ రైట్? అదా హ్యూమన్ రైట్? వాళ్ళు మాజీ ముఖ్యమంత్రులు వన్ ఆఫ్ దెమ్ ఫారూక్ అబ్దుల్లా గారు కరెంట్ ఎంపీ, లోక్సభలో వారు ఎంపీగా ఉన్నారు. అట్లాంటి ఇది స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎక్కడున్నది? 105 టైమ్స్ మీరు అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారు. 4వ అమెండ్మెంట్కే ఒంటి కాలు మీద బాబాసాహెబ్ గారు నిలబడి రాక్షసులు వచ్చిరు దీని లోపలికి, దేవుడు వస్తాడు అనుకున్న మీ మందిరం లోపలికి రాక్షసులు వచ్చిరు 105 సార్లు వాళ్ళ అమెండ్మెంట్ చేస్తూ ఉన్నారంటే ఎవరికి నచ్చినట్టు జాతీయ పార్టీలు ఇప్పుడు కూడా ఒక రాష్ట్రానికి ఇది కావాలి, దీని గురించి కావాలి, వి వాంట్ దిస్ ఇన్ అవర్ సిలబస్, లేదు నీళ్ళ గురించి, షేర్ గురించి డిస్ప్యూట్స్ తెగాలి, ఇవన్నీ ఆర్ దే ఎంటర్టైనింగ్ ద డిబేట్? అట్లీస్ట్ రాష్ట్రానికి కావాల్సిన డిబేట్ అన్న కనీసం ఆ పార్లమెంట్ లో జరుగుతున్నదా అనేది ఇవాళ మౌలిక సూత్రం. దీని చుట్టూ చర్చ మళ్ళీ ముఖ్యమంత్రి గారు తెచ్చిరు. వి అబ్సల్యూట్లీ అంటే ఈ జనరేషన్ కి కావాలండి. ఐ విల్ సే ఇప్పుడు లెట్ మీ ఆల్సో సే వన్ పాయింట్. ఇలా చాలా మంది ఆలోచిస్తారు, దళితులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో అప్పుడప్పుడు మిస్సింగ్ ఉంటుంది రిపబ్లిక్ డే నాడు, గాంధీ గారిది ఉంటుంది సంతోషం, ఇండిపెండెన్స్ డే రోజు అది పెట్టండి, బాబాసాహెబ్ గారిది కూడా పెట్టండి అని, అది చట్టంలో. ఇట్లా దిస్ జనరేషన్ వాంట్స్ టు టాక్ మెనీ థింగ్స్. అట్లాంటి ఒక ఆపర్చునిటీ యూత్ అరైజ్ అని ముఖ్యమంత్రి గారు ఎందుకు అంటారంటే ఈ జనరేషన్ కి డిబేట్ చేయాలని ఉంది. అండ్ దట్ ఈస్ వై ముఖ్యమంత్రి గారు పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటే ఇదే. రెండు జాతీయ పార్టీలకు వద్దు, చర్చనే వద్దు, టేక్ దిస్ బ్యాక్ అని అంటే తప్పు కదా. సో ఈ చర్చను ఇన్వైట్ చేయడానికి ఇందులో తప్పులు ఎప్పులు ఏమైనా కావచ్చు, కానీ డిస్కషన్ షుడ్ ఆల్వేస్ బీ దేర్. దట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ డెమోక్రసీ. దట్ ఇట్ సెల్ఫ్ మేక్ పీపుల్ కోసమే కాన్స్టిట్యూషన్ ఉండాల్సిన అవసరం అనేది. ఆ కాన్స్టిట్యూషన్ ని మనం నిర్ణయించుకుందాం, చర్చించుకుందాం, తప్పేంటిది? అందుకోసమే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సామాన్యుల నుంచి మేధావుల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేవనెత్తిన ప్రతి అంశంపై కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రంగారావు గారు, ఇక్కడ కీలకమైన అంశం దేశంలో వనరులకు కొదవ లేకున్నా, మేధో సంపత్తికి, యువతకు కొదవ లేకున్నా కూడా 75 ఏళ్ల తర్వాత దేశానికి సంబంధించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. పేదరికం ఎక్కడ వేసిన గుంగడి అక్కడే ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పక్కనున్న చైనా ఏ విధంగా దూసుకుపోతుందో కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అంబేద్కర్ గారి స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీస్తున్నారు కాబట్టే సరికొత్త రాజ్యాంగం అవసరమనే అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ అంశం ఇంత తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీయడానికి ప్రధానంగా కారణాలు ఏమని భావించాల్సిన అవసరం ఉంది? ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అందరికీ నమస్కారం. వినిపిస్తుందా? వినిపిస్తుందండి. అందరూ మన రాజ్యాంగంలో ఉన్న ప్రధానమైన లోపం వ్యక్తి స్వేచ్ఛ మీద ఎక్కువ అటెన్షన్ పెట్టారు, కమ్యూనిటీ రైట్స్ మీద తక్కువ అటెన్షన్ పెట్టారు. ఈ వ్యక్తి స్వేచ్ఛని కలిగించే అంశాలు ఏంటి? ఫండమెంటల్ రైట్స్.
ప్రాథమిక హక్కులు భంగం కలిగినట్లయితే ప్రభుత్వం ద్వారా ఎవరికైతే భంగం కలిగిందో వాళ్ళు కోర్టుకు వెళ్ళి రిలీఫ్ పొందొచ్చు అనేది చెప్తోంది రాజ్యాంగం. ఓకే, ఏ కోర్టుకు వెళ్ళొచ్చు? హైకోర్టుకు పోవచ్చు, లేకపోతే సుప్రీం కోర్టుకు పోవచ్చు. ఎంతమంది మనుషులు వారి హక్కులు కనుక ఉల్లంఘన జరిగితే హైకోర్టుకి సుప్రీంకోర్టుకి పోయే పరిస్థితి ఉంటుంది? ఈ రాజ్యాంగం యొక్క ఎక్కువ బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎడ్యుకేటెడ్, ఎంప్లాయిడ్ అండ్ ఎంటర్ప్రిన్యూరియల్ సెక్షన్స్. యు టేక్ ఆర్డినరీ పీపుల్, ఏ స్లమ్ డ్వెల్లర్, ఏ రిక్షా పుల్లర్, ఏ స్ట్రీట్ వెండర్, ఏ డొమెస్టిక్ వర్కర్, అగ్రికల్చర్ లేబర్, వీళ్ళకి రాజ్యాంగం వలన ఏం ప్రయోజనం జరిగింది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని పెట్టారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోర్టులకు ఏమీ అధికారం లేదని చెప్పారు. ఎవరికి ఇష్టం వచ్చితే వాళ్ళు చేయొచ్చు అని అంటున్నారు. ఓకే, ప్రజల వెల్ఫేర్ తప్పనిసరిగా చేయడానికి రాజ్యాంగంలో ఎటువంటి ప్రొవిజన్స్ లేవు. ఉన్న ప్రొవిజన్ ఏదంటే ఫండమెంటల్ రైట్స్. ప్రజాస్వామ్యంలో ప్రజలకి స్వేచ్ఛ ఉండాల్సిన మాట వాస్తవమే. ఓకే, కానీ ఎక్కువ మంది కోరుకుంటున్నది ఏంటి? స్వేచ్ఛ, లేకపోతే కనీస అవసరాలు ఏర్పాటు చేసే ప్రభుత్వం ఉండాలని అనుకోవటమా? ఓకే, రైట్. పాపారావు గారు, ఇంకొక విషయం ఏంటంటే, ఓకే, చాలా మందికి అర్థం కాదు, ఈ ప్రాథమిక హక్కులు అనేవి దే ఆర్ అవైలబుల్ టు ఎవ్రీవన్, అందరికీ సంబంధించిన ప్రాథమిక హక్కులు. బట్ యాక్సెసిబిలిటీ కొంతమందికే ఉంది ఈ హక్కుల్లో కూడా. అవైలబిలిటీ ఒక అంశం అయితే యాక్సెసిబిలిటీ ఇంకొక అంశం. ఓకే, ఎంతమంది ఈ హక్కుల్ని ఉపయోగించుకోగలుగుతున్నారు, హక్కులకు భంగం కలిగితే ఎంతమంది కోర్టులకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ను పొందగలుగుతున్నారు అనేది కనుక మనం ప్రశ్నించితే ఓకే, చాలా తక్కువ మందికి ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు పొందే అవకాశం అనేది ఉంది. ఎక్కువ మంది కావాలనుకుంటుంది ఏంటి? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అది కమ్యూనిటీ రైట్స్. కానీ దాన్ని అమలు చేయమనే అంశం రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచలేదు. కోర్టులు దాని మీద ఏమి కామెంట్ చేయలేవు. ప్రభుత్వాలు వారికి ఇష్టం వచ్చినప్పుడు వారు ఏదో హామీలు ఇస్తే ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చారు అనేది ఎవరైనా ప్రశ్నించేదానికి రాజ్యాంగంలో ఎటువంటి ప్రొవిజన్ లేదు. మేనిఫెస్టోలు ఉన్నాయి, అలవి కానీ ప్రామిసులు పెడుతూ ఉన్నారు, దాన్ని చూడటానికి ఎటువంటి ప్రొవిజన్ లేదు. ఎక్కడైనా సరే ఏ వ్యక్తికైనా ఉన్న రాజ్యాంగంలో కనుక మనకి సరిపోయే అవసరాలకు సరిపడే విధంగా లేకపోతే దాన్ని మార్చమనే హక్కు రాజ్యాంగంలోనే ఉంది. రైట్. ఆ హక్కుని మార్చమని అడిగినందుకే అడిగిన మనిషిని అనేక రకాలుగా నిందించడం అనేది అది అసహనానికి నిదర్శనం. ఓకే, రైట్. పాపారావు గారు, ఇంకొక విషయం మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. 1 second, I just want to add one bit. Please sir, continue. చానాళ్ల క్రితం అద్వానీ గారు కూడా లేవదీశారు ఈ అంశాన్ని. మన రాజ్యాంగం ప్రస్తుతం మనకున్న అవసరాలని తీర్చే విధంగా లేదు, మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మార్పు జరిగే వరకు ఉన్న రాజ్యాంగం పట్ల మనం గౌరవాన్ని పోగొట్టుకోకూడదు, మనం ఉన్న రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి కొత్తది వచ్చే వరకు అని అద్వానీ గారే అన్నారు. ఇప్పుడు జరిగింది కాదు ఇది. I just wanted to add this point. రైట్. పాపారావు గారు మనం చూస్తే దేశానికి సంబంధించి దేశం ఏర్పడినప్పుడు ఉన్న పరిస్థితులు ఒక రకంగా ఉన్న పరిస్థితి, దళితులకు సంబంధించిన అంశమే తీసుకుంటే దళితుల అభ్యున్నతి అనేది ఇప్పటికి కూడా సాధ్యం కాని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ జనాభా పెరిగినప్పటికీ కూడా రిజర్వేషన్లు పెంచని పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం లభించాలన్నా, సమూలమైన పరిష్కారాలు లభించాలన్నా కూడా తప్పకుండా మార్పు అవసరం. ఆ మార్పు దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందన్నది ముఖ్యమంత్రి గారు చెప్తున్న కీలకమైన అంశం. దీనిపై ఇప్పుడు చర్చ ప్రారంభమైన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు దారితీసే అవకాశం ఉంది? దీనిలో యువత కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎలాంటి భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది? యువత పరంగా చూస్తే మోస్ట్ ఎఫెక్టెడ్ దేశం తాలూకు డిస్ఫంక్షనాలిటీ, అంటే దేశంలో ఒక రకమైనటువంటి నిస్తేజం, ఫంక్షనాలిటీ లేని, ఏమాత్రం సామాన్యుడికి ఏది డెలివర్ చేయని, ఇవ్వాల్సిన కనీస అవసరాలని పరిపూర్తి చేయలేని, యువతకైతే ఉద్యోగాలు ఇవ్వలేని వ్యవస్థ ఒకటి నడుస్తుంది. దీనిలో ప్రధానంగా ఏంటంటే ఇంకోటి కూడా కనపడుతుంది, కే షేప్ డెవలప్మెంట్ అనేది మనం వింటున్నాం. కే షేప్ అంటే ధనవంతులు పైకి, కే లాగా కే షేప్ లో కే ఒక గీత పైకి ఉంటుంది, ఒక గీత కిందకు ఉంటుంది. ధనవంతులు పైకి పోతున్నారు, పైకి, పేదవాళ్ళు ఇంకా కింద. ఈ కే షేప్ గ్రోత్,
ఇట్లాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం. ఇందాక పెద్దలు రంగారావు గారు పాయింట్ అవుట్ చేసిన రాజ్యాంగం తాలూకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంశం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని ఇస్తానే అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పారు, మేము ఒక డైరెక్టివ్ అంటే ఒక గైడెన్స్ గా ఇస్తున్నాం, వీటిని అమలు చేయాలి. ఇప్పుడు రాజకీయంగా హక్కులు ఇచ్చాం, మేము అందరికీ ఒక ఓటు హక్కు ఇచ్చాం, రాజకీయ సమానత్వాన్ని ఇచ్చాం, కానీ ఆర్థిక సమానత్వం కనుక రాకపోయేటట్లయితే ఈ వ్యవస్థ మిగలదని చెప్పాడు. ఈ రాజ్యాంగం ఈ రాజకీయ సమానత్వం మీద మాత్రమే ఆధారపడ్డ వ్యవస్థ కూలిపోద్దని ఆ రోజు ఆయన హెచ్చరించాడు. కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అమలు చేయడంలో 1980s దాకా ఏదో కొంత జరిగిన వాతావరణం ఉంది. ఆ రోజు ఆర్థిక అసమానతలు కూడా ఇంత లేవు. ఆ టైంలో ఇందిరాగాంధీ అనంటే ఏదైనానండి, ఆ టైంలో లేవు ఇంత. కానీ ఆ తర్వాతి కాలంలో 90s లో ఈ సంస్కరణలు తెచ్చిన తర్వాత ఆర్థిక అసమానతల్ని ఎంతగా పెంచి పోషించారో అది ముఖ్యంగా బీజేపీ హయాంలోనే. వాజ్పేయి గారు అంటే చాలా మందికి అభిమానం ఉంటుంది, కానీ నేను అది కూడా చెప్పదలుచుకున్నా. వాజ్పేయి గారే ప్రైవేటీకరణకు ఒక మంత్రిత్వ శాఖను పెట్టింది వాజ్పేయి గారే. ఆ రోజు ఆయనే పెట్టారు వాజ్పేయి గారు మంత్రిత్వ శాఖ ప్రైవేటీకరణకి. అరుణ్ జైట్లీ అది ఆయన ఉన్నారు కదా మన జర్నలిస్ట్, ఆయన నాయక దీనిలో అరుణ్ షౌరితో మినిస్ట్రీ పెట్టింది ఆయనే. మళ్ళీ ఈ రోజు బీజేపీ అదే ఊపులో రెండోసారి తిరిగి వచ్చిన తర్వాత అంతకంటే తీవ్రంగా వాజ్పేయి గారి హయాంలో కంటే కూడా ఆయన కొంచెం మెత్తగా ఉన్నాడు, కనీసం అంతకంటే తీవ్రంగా చేస్తున్నారు. కాబట్టి ఓవరాల్ ఏంటంటే ఇక్కడ మీకు ఏం చూసినా కానీ ఈ రోజు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే అంబేద్కర్ కూడా స్వయంగా చెప్పాడు ఆ రోజు, ఇంకోటి కూడా చెప్పాడు ఏంటంటే ఫెడరలిజం అనేది అంటే దాని అర్థంలో ఫెడరల్ ఫైనాన్స్ కూడా అంటే రాష్ట్రాల వనరులు రాష్ట్రాలు సమకూర్చుకునే పరిస్థితి ఉండాలని, రాష్ట్రాలు తమ వనరులను తమే సమకూర్చుకునే పరిస్థితి ఉండాలని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న వాళ్ళు వీళ్ళు సొంతంగా మొత్తం కేంద్రీకరించుకుంటున్నారు, వనరులన్నింటినీ వీళ్ళు కేంద్రీకరించుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఓవరాల్ గా ఇది జరిగిన కొద్దీ ముందు కాలంలో జరగబోయే పరిణామాలు ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఇలాగే అలౌ చేసిన ఈ రాజ్యాంగం పట్ల టింకరింగ్, ఈ రకమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ఆలోచన విధానాన్ని దీన్ని ఈ ఆ రాజ్యాంగంలో ఇలాగే కొనసాగించిన దళితులకి ఈ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా ఇప్పటికి జరిగిన న్యాయం ఏమీ లేదు. ఎందుకంటే రిజర్వేషన్ లో చూసుకుంటే ఇందాకే చెప్పారు కేసీఆర్ గారు నిన్న, అది 19% మేరకు పెరిగారు. వాళ్ళకి అసలు ఉన్న రిజర్వేషన్ కూడా పోయే పరిస్థితి ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ లేక. కాబట్టి ఏంటంటే ముందు కాలంలో దళిత వర్గం, పేదలు, సామాన్యులు, ఈ రోజు మధ్యతరగతి కూడా దళిత వర్గమే కాకపోవచ్చు, వాళ్ళతో కూడా అంతకుముందు అగ్ర కులాలు అనే వాళ్ళు కూడా పోయి పేదవాళ్ళలో చేరిపోయిన పరిస్థితి చాలా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా కూటికి పేదనైనా ఆ కులానికి పేదన అనుకోవచ్చు, కానీ వాళ్ళు కూడా పేదవాళ్ళే. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అదే. ఇవాళ కాకపోతే రేపు వాళ్ళైనా కళ్ళు తెరవాల్సిందే నిజాలు. కానీ కులాలతో అవేది కాదు ఇది. ప్లస్ ఏంటంటే దళిత వర్గానికి జరిగిన అన్యాయం, శతాబ్దాలుగా జరుగుతున్న అన్యాయం. దానిలో ఓవరాల్ గా ఏంటంటే ఈ రోజు ఈ ఉన్న పరిస్థితులు అయితే ఇందాక కృష్ణాంక్ ఓ మాట చెప్పారు చివరి ముక్క. కృష్ణాంక్ ఏమన్నా రాజ్యాంగంలో సోషలిజం అనే మాటను తీసేయాలని చెప్పి ఆ రోజు పార్లమెంట్ లో నిజమే అది అన్నారు. కానీ వాళ్ళ లెక్క ఏంటంటే రాజ్యాంగాన్ని వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు మార్చుకోవచ్చు, కానీ ఇతరులు ఎవరు ప్రజలకు అనుకూలంగా మార్చుకోరు. కేసీఆర్ గారు మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నారు? ఓవరాల్ గా ఆయన మాట్లాడిన దానిలో ఆ రోజు మాట్లాడిన దాని అంతటి సారాంశం ప్రజలకి న్యాయం జరగలేదు, ప్రజలకు న్యాయం జరగాలంటే ఈ మార్పులు జరగాలని ఆయన చెప్పారు. ఓవరాల్ స్వరూపం మారిపోయింది కాబట్టి. కానీ బీజేపీ వాళ్ళు మాట్లాడే అర్థం ఏంటంటే మేము ఇంకా అదాని అంబానికి చేయడానికి సరిపోయే విధంగా ఈ రాజ్యాంగం లేదు, ప్రతిదానికి ఇది కాళ్ళకడ్డం వస్తుంది, రైతు చట్టాలు చేయాలన్నా ఏది చట్టం చేయాలన్నా, కాబట్టి మా ఇష్టానుసారం మార్చుకోవడానికి మా హక్కు ఉండాలి తప్పితే కేసీఆర్ ఎవరు వచ్చి ఆయన ఇష్టానుసారం ఆయన మారుస్తానంటానికి అనేది ఈ లెక్కే. అంతకు తప్పితే ఏంటంటే వెనక్కి పోదామా ముందుకు పోదామా, వెనక్కి పోయి కార్పొరేట్లకి ధనవంతులకి సేవ చేసే విధానాలతో ప్రజలను మట్టి గరిపించడం, ముందుకు పోయి ప్రజల కోసం ప్రోగ్రెసివ్ గా ప్రజలకు అనుకూలంగా రాజ్యాంగం మార్పు చేసుకోవడం, రెండు పద్ధతులు ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను చెబుతున్నా ఈ రోజు కేసీఆర్ గారిని వీళ్ళు కాదంటున్నారు, రాజ్యాంగం మార్చొద్దు అంబేద్కర్ అని మాట్లాడుతున్నారు, అడ్డం పెట్టుకుని అంబేద్కర్ ని. కానీ వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఏదో రోజు వీళ్ళు కనుక పరిపాలనలో కొనసాగితే ఈ రాజ్యాంగాన్ని మొత్తం మారుస్తారు. భగవత్ గారు ఆర్ఎస్ఎస్ ఎప్పుడో చెప్పారు, ఆయన ఎప్పుడో రిజర్వేషన్ తప్పని మాట్లాడితేనే బీహార్ ఎన్నికల ముందు పెద్ద గొడవ అయింది అది. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అసలు రిజర్వేషన్ ఉండకూడదు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అదే, బీజేపీ సిద్ధాంతం అదే, రిజర్వేషన్ ఉండకూడదు, దళితులు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉండాలి, వాళ్ళు మాకు ఓటేసే వాళ్ళుగానే ఉండాలండి. కాబట్టి ఇది కావాలని చేస్తున్నట్టు పని, వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చుకోదలుచుకున్నారు. ప్రజలు ఎవరైనా వచ్చి రాజ్యాంగం ఇలా కాదు ప్రజానుకూలంగా ఉండాలంటే వాళ్ళకి నచ్చదు. ఎస్ కృష్ణ గారు, ఇక్కడ మనం చూస్తే గతంలో ఉద్యమ తెలంగాణ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సందర్భం, ఇప్పుడు ఉజ్వల తెలంగాణ గురించి చర్చ జరుగుతుంది. అదే అంశాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. కేవలం 7.5-8 ఏళ్ల కాలంలో తెలంగాణలో అద్భుతమైన ఫలితాలను ప్రజలు అందుకుంటూ ఉంటున్నారు, సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ఇలాంటి ఫలాలే దేశవ్యాప్తంగా కూడా అందాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా నిన్న ప్రస్తావించిన పరిస్థితిని మనం చూసాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సహకారం లేకున్నా అని ఏ విధంగా తెలంగాణ మోడల్ ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలిచిందనేది, ఇలాంటి అంశాలను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇది జాతీయ స్థాయిలో ప్రజల దృష్టిని ఎట్లా ఆకర్షించే అవకాశం ఉంది? ఖచ్చితంగా మనం దాన్ని ప్రచారం చేయాలి. మ్యాక్సిమం కూడా తెలంగాణ మోడల్, తెలంగాణ స్టేట్, ఇప్పుడు ఉదాహరణకు
మన రాష్ట్ర ఏర్పాటు జరిగితే చీకటి రాజ్యం అయిపోతుంది, అసలు విద్యుత్ ఉండదు అని చెప్పారు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం క్వాలిటేటివ్ 24 hours సప్లై, లేకుంటే గతంలో స్టెబిలైజర్స్ కంపల్సరీ, జనరేటర్స్ కంపల్సరీ. ఇవాళ అట్లాంటి పరిస్థితి లేదు. లో వోల్టేజ్ అనేది కూడా లేదు. ఫ్లక్చువేట్ అయ్యి టీవీ ఖరాబ్ అవ్వడము, రెఫ్రిజిరేటర్లు ఖరాబ్ అవ్వడం ఇవన్నీ కూడా చూసినాం. ఈ వాటర్ ఫెసిలిటీస్, గతంలో నీటి సమస్య ఎంత ఉండేనో, ఎట్లాంటి నీటి యుద్ధాలు జరిగినాయి కూడా అవన్నీ చూసినాం. అండ్ ఇప్పటికీ మీరు మొన్న లాతూర్కి గత సంవత్సరం ముందు ట్రైన్లలో వాటర్ తీసుకుపోవాల్సిన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని 8 సంవత్సరాల్లో వాళ్ళు పెట్టుకున్న విజన్ ఏంటిదో గమనిస్తాం. మనము ఇలా ఉదాహరణకు ఒక ట్వీట్ చేసినప్పుడు గుర్తొచ్చింది, ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు పథకం ఇస్తున్నాం. మనం డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ పంపిణీ అంటే మనం ఒక ఇల్లు ఇస్తున్నాము. దాని తర్వాత ఆ కుటుంబంలో ఎవరైనా ఆడబిడ్డకు పెళ్ళి అయితే పెళ్లి మన ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తున్నది కళ్యాణ లక్ష్మి ద్వారా. ఆ తర్వాత మళ్ళా పిల్లలు పుడితే కేసీఆర్ కిట్ ద్వారా ఆర్థిక సహాయము, హాస్పిటల్ సర్వీసెస్ ఇవన్నీ. తర్వాత పెద్దగా అవుతున్న క్రమంలో మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, రకరకాల స్కూల్స్ గవర్నమెంట్ బ్రహ్మాండమైన. అండ్ కొత్తగా ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్కూల్స్ కూడా మనం నిర్మాణం చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. ఆ స్కూల్స్ మళ్ళీ తర్వాత విదేశాల్లో పోయి చదువుకోవాలనుకుంటే ఓవర్సీస్ స్కాలర్షిప్, ఒకవేళ అదే ఇంట్లో వృద్ధులుంటే వృద్ధాప్య పెన్షన్, ఇట్లా టోటల్ యూనిట్ యాజ్ అ ఫ్యామిలీ. అండ్ ఇవాళ మళ్ళీ ఎన్నో పథకాలు కూడా మానిటరీగా మీరు ఏ కమ్యూనిటీ అయినా తీసుకోండి, బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఏ ఫైనాన్షియల్ స్కీమ్స్ ఉన్నాయి, షెడ్యూల్ కాస్ట్లో ఏమున్నాయి, ఇవి ఒక ఎగ్జాంపుల్గా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ నల్ కా జల్. ఇలా మనము ఇవాళనే నేను ఒక ట్వీట్ చేసినాను, తెలంగాణ మోడల్ వర్సెస్ గుజరాత్ మోడల్ అనేది. మన దగ్గర ఆల్రెడీ లాస్ట్ 1.5-2 years ముందు నుంచే 100% పైప్డ్ వాటర్ సప్లై అనేది పూర్తిగా మనం చేసేసినాం, అన్ని గ్రామాల్లో కూడా 100%. కానీ ఏ నాయకుడైతే ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ రాష్ట్రం నుంచి ఈరోజు ప్రధానమంత్రి అయిండో ఇప్పటి వరకు టిల్ డేట్ 100% గుజరాత్ లో పైప్డ్ వాటర్ సప్లై కాలేదు. కానీ గుజరాత్ మోడల్ ని దేశం మీదకి రుద్దిరు, ప్రచారం చేసారు. అదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తే హౌ ప్రొపగాండా బికేమ్ ప్రయారిటీ. దాంతో ఒక క్యాంపెయిన్ చేసి దేశవ్యాప్తంగా ఎట్లా ఓట్లు ఎన్నికలు గెలుచుకొని వచ్చిర్రో అది మనం ఖచ్చితంగా లార్జర్ డిబేట్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కీలకమైన అంశం మీరు ప్రస్తావించిన మీరు చెప్పిన దాంట్లో ఇంతకుముందు కేవలం ఈ సంక్షేమ పథకాలే కాకుండా ఇటీవల అమలు చేసిన దళిత బంధు వంటి పథకం కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలంటే కూడా కొత్త రాజ్యాంగం అవసరమనే అంశాన్ని కూడా నిన్న ప్రస్తావించిన సందర్భాన్ని మనం చూసాం. అంటే అభ్యున్నతికి సంబంధించి అణగారిన వర్గాల అభ్యున్నతి సాధ్యం కావాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి, కేవలం సాధారణ నిర్ణయాలతో ఇది సాధ్యం కాదనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం చూసాం. ఎకనామిక్ ఈక్వాలిటీ అంటే అదే కదా రాజు గారు. ఎందుకంటే ఎకనామిక్ ఇంజస్టిస్ ఉంది కాబట్టి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం మీద స్పెసిఫై చేశారు కాబట్టి బాబాసాహెబ్ గారు ఎకనామిక్ ఫంక్షనింగ్ మీదనే ఫోకస్ చేశారు. ఈరోజు మనం దళిత బంధు అనేది తీసుకున్నాం, కేంద్ర ప్రభుత్వం మీద తీసుకుంటే సంతోషం కదా. అట్లాంటిది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మీరు వీళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి అనేసి అంటున్నారు, డిమాండ్స్ పెడుతున్నారు కదా. కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటే ఎక్స్చెక్కర్ వాళ్ళది ఇంకా ఎక్కువ రెవెన్యూ ఉన్నది. ఎందుకంటే మనం జిఎస్టీ కూడా ఇస్తున్నాం, వాళ్ళే వెల్ఫేర్ స్కీమ్గా ఒకవేళ దాన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనేది చేస్తే ఇంకా లార్జర్ థింగ్ కదా. దాంతో పాటు మరి ముఖ్యంగా అందులో రిజర్వేషన్ పెంచితే, ఎందుకంటే జనాభా పెరిగింది, బాబాసాహెబ్ గారు స్ట్రెస్ చేసింది కూడా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, జనాభా దామాషా ప్రకారం అనేది. సో ఇవాళ 19% అని అంటున్నారు, దళిత సంఘాలు అంటున్నాయి కాబట్టి వై నాట్ రీవిజిట్. మనం ఒక పాపులేషన్ సెన్సెస్ ఇప్పుడు చూడండి, పాపులేషన్ సెన్సెస్ ని కూడా పొలిటిసైజ్ చేయడం. దాంట్లో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు సిఏఏ ఎన్ఆర్సీ ఇవన్నీ చెప్పి కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలే వాళ్ళు అపోజ్ చేసిర్రు, ఎందుకంటే నార్త్ ఈస్ట్ లో వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి అనేది. ఇట్లాంటి లార్జర్ అంటే పాలిటిక్స్ బియాండ్ ప్రిన్సిపల్స్, ఇవి రెండింటిని సపరేట్ చేసి చూస్తేనే పాలసీస్ వస్తాయి. పాలసీస్ లో మీరు పాలిటిక్స్ తీసుకొని వచ్చారు అనుకోండి, డిమానిటైజేషన్ ఎంత పెద్ద బ్లండర్ అయింది. డిమానిటైజేషన్ అనేది నిజంగా జెన్యున్ గా వాళ్ళు ఏమైనా చేసి ఉంటే బాగుండేది, కానీ పెద్ద నోట్ల రద్దు అని చెప్పి మీరు పెద్ద నోట్లు తెచ్చారు. దాని తర్వాత టెర్రరిస్టుల దగ్గరకు పోతుంది అని చెప్తే అందరికంటే ప్రజల కంటే ముందు, ఏటీఎంల కంటే ముందు ఆ తీవ్రవాదుల దగ్గర ఎందుకు పాలసీ కంటే ఎక్కువ అందులో పాలిటిక్స్ వచ్చింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం తేవాలి అని నెత్తిన రుద్దిర్రు, అది చేసుకొని వాళ్ళు ఎలక్షన్స్ గెలిచిర్రు. అది టోటలీ అంటే అక్కడి నుంచి మొదలైన దాన్ని మళ్ళీ మన దేశం ఎకనామిక్ రికవరీ కానే లేదు. వీళ్ళు తెచ్చే రిఫార్మ్స్ కావవి రాద్ధాంతంగా మారుతున్నాయి. దాని తర్వాత జిఎస్టీ, మీరు ఒక ఎకనామిక్ బ్లండర్, దాని తర్వాత జిఎస్టీ, దాని తర్వాత ఎకనామిక్ స్లో డౌన్, దాని తర్వాత కోవిడ్, కరోనా. మీరు వేర్ హ్యావ్ యూ బ్రాట్ అ రిఫార్మ్? ఇక్కడ ఆత్మనిర్భర్ ప్యాకేజ్ అని ప్రపంచ బ్యాంక్ నుంచి మీరు రుణం తీసుకొని వచ్చారు. ఏ రాష్ట్రానికి కూడా మీరు ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఇవ్వలేదు, పౌరులకు ఇవ్వలేదు, చెప్పిన 15 లాక్ రాలేదు. సో
ఇవాళ నిరుద్యోగం ఎందుకు భారతదేశంలో పెరుగుతున్నది? ఇవాళ చూడండి, తెలంగాణ స్టేట్ వాళ్ళు ఇచ్చిన ఎన్ఎస్ఎస్ఓ ప్రకారంగానే, స్టాటిస్టిక్స్ ప్రకారంగానే ద లోయెస్ట్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉన్నది. అండ్ దేశంది పెరుగుతూ ఉన్నది. సో వాట్ పాలసీ హ్యావ్ యూ బ్రాట్? ఒక్క స్ట్రైట్ క్వశ్చన్. ఉట్టి పేర్లు మేక్ ఇన్ ఇండియా అని చెప్తారు, కానీ రైట్ నౌ చైనా నుంచి జరుగుతున్న దిగుమతులు, ఇక్కడ ఇంపోర్ట్స్ ఆర్ హైయెస్ట్ రికార్డ్ ఈ సంవత్సరంలో. సో మీరు చెప్తున్నది ఒకటి, మీరు చేస్తున్నది ఒకటి. హీఈస్ జస్ట్, మోదీజీ ఈస్ జస్ట్ ప్రీచింగ్, బట్ హీఈస్ నాట్ ప్రాక్టీసింగ్. ప్రాక్టీస్ అనేది లేదు. రైట్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంస్కరణ కూడా సంక్షోభానికి దారి తీస్తుంది కాబట్టి దేశంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని కృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకసారి రంగారావు గారి దగ్గరికి వెళ్దాం. రంగారావు గారు, ఇక్కడ సమాఖ్య స్ఫూర్తి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఫెడరల్ స్పిరిట్ను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. కానీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి. సమాఖ్య స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని తమిళనాడుకు సంబంధించిన ముఖ్యమంత్రి కూడా గలమెత్తుతున్న సందర్భాన్ని మనం చూసాం. ప్రాంతీయ పార్టీలతో పాటుగా జాతీయ కమ్యూనిస్టు పార్టీలు కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సమాఖ్య స్ఫూర్తిని ఏ విధంగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది? సమాఖ్య స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్న తీరును మనం ఏ విధంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది? ఇందాక మీరు శశాంక్ గారు చెప్పారు తెలంగాణలో ఏ విధమైన పరిపాలన సాగుతుంది అన్న విషయం మీద. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, చెప్పండి. రాష్ట్రాలకి స్వేచ్ఛ అవసరం, స్థానిక అవసరాలు ఏ విధంగా ఉంటాయి? స్థానిక ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తారు కానీ కేంద్ర ప్రభుత్వం వైపు చూడరు. అవును. అందువలన రాష్ట్రాల మీద ఆర్థిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. ఏ ప్రాంతానికి ఏది అవసరం అనేది రాష్ట్రాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని బడ్జెట్ ప్రిపేర్ చేసేటప్పుడు పారిశ్రామికవేత్తలని అనేక రకాలైన సమాజంలో, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలతోటి ఆర్థిక మంత్రి గారు సమావేశాలు చేస్తూ ఉంటారు. ఏదైనా ముఖ్యమంత్రులతో మాట్లాడారా మీ రాష్ట్రంలో ఉన్న బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి బడ్జెట్లో ఎటువంటి ప్రొవిజన్ పెట్టగలుగుతాము అని? సెంట్రలైజేషన్ జరుగుతుంది. మనకి కావాల్సింది డీసెంట్రలైజేషన్ అయినప్పుడు ఇప్పుడు జరుగుతుంది. మనం మెడ్రాస్ పోవాలనుకున్నప్పుడు ఢిల్లీ ట్రైన్ ఎక్కితే మన గమ్యం చేరలేము. అవును. వికేంద్రీకరణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం. ఈచ్ రీజన్ హ్యాస్ ఇట్స్ ఓన్ నీడ్స్. ఇందాక పాపారావు గారు చెప్పిన దానికి నేను వెనక్కి వెళ్ళి జస్ట్ ఐ వాంట్ టు యాడ్ వన్ పాయింట్. అంబేద్కర్ గారు చెప్పారు 1949 నవంబర్ 25న 26న రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఒక రోజు ముందు జరిగిన చర్చలో చెప్పారు, వీఆర్ ఎంటరింగ్ ఆన్ 26th January వీఆర్ ఎంటరింగ్ ఏ రిపబ్లిక్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. In the political sphere, we have one man, one vote. In the economic and social sphere, we don't have one man, one value. అది సాధించినంత వరకు ఈ రాజ్యాంగం లోపభూయిష్టంగానే ఉంటుంది అని మాత్రం స్పష్టంగా చెప్పారు. ఓకే. ఆయన వ్యక్తం చేసిన భయాలన్నీ కూడాను గత 73 సంవత్సరాల్లో 100కి 100 పాళ్ళు నిజమైంది. ఓకే. రాష్ట్రాల హక్కులు హరించే విధంగా ఉన్నాయి. రాష్ట్రాల మీదకి గవర్నర్ని దిద్దు. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చీఫ్ సెక్రటరీని అపాయింట్ చేయాలంటే 3 పేర్లు యూపీఎస్సీకి పంపించాలి. ఓకే. వాళ్ళు ఏ పేరు చెప్తే అది చీఫ్ సెక్రటరీ అన్నాడు ముఖ్యమంత్రి కన్సర్న్లో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సిన చీఫ్ సెక్రటరీని అపాయింట్ చేయడానికి యూపీఎస్సీ అనుమతి ఏం అవసరం? ఓకే. కానీ గవర్నర్ని అపాయింట్ చేసేటప్పుడు మాత్రం కనీసం ముఖ్యమంత్రికి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని పరిస్థితి వస్తూ ఉంది. ఓకే. మన రాజ్యాంగ సవరణ ద్వారా చేసుకున్నాం. 42 సవరణ ద్వారా రాష్ట్రపతి తప్పనిసరిగా కేంద్ర మంత్రివర్గం చెప్పినట్లు నడుచుకోవాలి ఆయన విధి నిర్వహణ. రైట్. కానీ గవర్నర్కి విధించలేదు ఈ నిబంధన. ఓకే. ఇది చాలా మందికి తెలియదు. గవర్నరుకి కాన్స్టిట్యూషన్ లో ప్రజల చేత ఎన్నుకోబడిన దేశాధినేత రాష్ట్రపతే కేంద్ర మంత్రివర్గం చెప్పినట్లు వినాలన్నప్పుడు ఎన్నిక కాకుండా ఒక పద్ధతి అపాయింట్ చేయడానికి ఒక పద్ధతి లేని గవర్నరు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సృష్టిస్తూ ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వాలకు. ఈ రోజు పశ్చిమ బెంగాల్లో అదే జరుగుతూ ఉంది, తమిళనాడులో అదే జరుగుతూ ఉంది, తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగింది ఇదివరకు. రైట్. ఇవన్నీ ప్రభుత్వం యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి ప్రభుత్వంకి ఉన్నటువంటి చిత్తశుద్ధి, వాళ్ళ
కాన్ఫిడెన్స్ని దెబ్బతీయటం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. రైట్. రాజ్యాంగంలో ఫెడరల్ స్ఫూర్తి అనేది అంబేద్కర్ గారు చెప్పారు. ఫెడరల్ అనే మాట వాడకపోయినప్పటికీ ఫెడరలిజానికి ఉన్న ప్రధానమైన సూత్రం ఏంటంటే డివిజన్ ఆఫ్ పవర్స్ బేస్డ్ ఆన్ ది కాన్స్టిట్యూషన్, నాట్ బేస్డ్ ఆన్ సెంట్రల్ ల్యాడ్. ఎస్. పార్లమెంట్ చేసిన శాసనం ద్వారా రాష్ట్రాలకి కేంద్రానికి అధికారాలు విభజించడం కాదు ఫెడరల్ స్ఫూర్తి అంటే. రాజ్యాంగం ద్వారా విభజించామని. ఈ రాజ్యాంగం ద్వారా విభజించిన అధికారాలను 3 లిస్టులుగా పెట్టారు. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్. ఓకే. స్టేట్ లిస్ట్ లో ఎడ్యుకేషన్ తీసుకుపోయి కంకరెంట్ లిస్ట్ లో రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసి 42లోనే దాన్ని వేరే కంకరెంట్ లిస్ట్ లో మార్చింది పార్లమెంట్, అంటే కేంద్ర ప్రభుత్వం. ఓకే. ఇంకా దానికి రాజ్యాంగం ద్వారా విభజించిన హక్కులకి ఏం రాష్ట్ర హక్కులు ఇవి, కేంద్ర హక్కులు అనే దానికి శాంక్టిటీ ఏముంది రాజ్యాంగ అమెండ్మెంట్ ద్వారా మారిస్తే? రైట్ రంగారావు గారు. రైట్. ఏ రాష్ట్రానికైనా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కావాలి. ఇప్పుడు అప్పు తెచ్చుకోవాలంటే కేంద్రాన్ని అడగాలి. అవును. అక్కడ స్థానిక అవసరాలు ఏంటి అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది, కానీ కేంద్రంలో కూర్చున్న వాళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది? రైట్. రైట్ రంగారావు గారు, మీరు చెప్పింది చాలా కీలకమైన అంశం. మా రాష్ట్రాలకు ఆర్థిక స్వాతంత్రం కూడా ఉండాల్సిన అవసరం ఉందనే అంశాన్ని రంగారావు గారు చాలా స్పష్టంగా చెప్తాను. కిషన్ గారు. రైట్. కిషన్ గారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు నిన్న మరో కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఏ విధంగా ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయడానికి, వాటిపై విషం చిమ్మడానికి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రయత్నం చేస్తుందనే అంశంపై ప్రముఖ జర్నలిస్ట్ స్వాతి చతుర్వేది గారు రాసిన పుస్తకం ఐ యామ్ ఏ ట్రోల్ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. వాస్తవానికి ఆ పుస్తకం దేనికి సంబంధించింది? ఆ పుస్తకంలో ప్రస్తావించిన అంశాలు ఎంత కీలకమైనవి? ఒక వర్డ్లో చెప్పాలంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ టు ఫూల్ పీపుల్. ఓకే. అండ్ పుట్ అ పర్సెప్షన్, ఒక పర్సెప్షన్ని క్రియేట్ చేస్తూ అధికారంలో రావడానికి. అంటే కేంద్ర ప్రభుత్వంలో రాకముందు ఎట్లా ఆర్గనైజ్డ్గా పబ్లిసిటీ కాకుండా లేనిది ఉన్నట్టు చూపెట్టి దాన్ని క్రియేట్ చేసి అది నమ్మకపోతే ఎదురుదాడి, అది మీరు తప్పు అని అంటే మిమ్మల్ని బ్రాండ్ చేయడం, అది వ్యక్తిగతంగా కానివ్వండి దూషించడం, లేకపోతే దేశద్రోహులని పేరు పెట్టడం కానివ్వండి, ఇట్లాంటిది ఒక చాలా సిస్టమేటిక్గా లేనిది ఉన్నట్టుగా అదే ఒక సెగ్మెంట్. అయితే తర్వాత ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు ఎన్నికలు ఉన్నప్పుడు ద్వేషం, హేట్, అబ్యూస్ అండ్ ఆబ్జెక్టిఫైయింగ్ పీపుల్ అండ్ పర్టికులర్లీ మ్యానింగ్. ఫుట్బాల్లో ఎట్లుంటుంది అంటే ఒక టాప్ ప్లేయర్ ఉన్నాడు అనుకోండి, ఆ ప్లేయర్ని డిస్టర్బ్ చేయడానికి ఎట్లా మ్యానింగ్ చేస్తారో సోషల్ మీడియాలో కూడా అట్లా జరగడం. అండ్ దీనికోసం ఇన్స్టిట్యూషన్స్ని కూడా వాడడం చాలా ఇంపార్టెంట్ థింగ్. అంటే లార్జర్ సబ్జెక్ట్ మనం కొన్ని గంటలు దీన్ని డిస్కస్ చేయాలి, కొన్ని షార్ట్గా చెప్తారు. ఇది మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో, యాజ్ అ జర్నలిస్ట్ మీకు తెలుసు అది ఎంత ఇంపార్టెంట్. వ్యాలిడ్ న్యూస్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో నుంచి వస్తుంది. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్ఫింగ్ ఆఫ్ ఫొటోస్ బీజేపీ నాయకులు చేస్తారు. మనకు ఉదాహరణ, మన బైరమల్ కూడా ఫ్లైఓవర్ మనం ఓపెనింగ్ చేయగానే నెక్స్ట్ డేనే బీజేపీ వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తారు, తెలంగాణలో ఉన్న ఫ్లైఓవర్ ఫోటో అక్కడ. ఇది బీజేపీ లీడర్స్. కానీ దీనికి సూత్రధారు ఎవరు? సాక్షాత్తు ప్రధానమంత్రి గారే. ఇదే ఈ పుస్తకం చెప్తూ ఉంటుంది. ఇది దయచేసి నా ఫోటో చూడకపోయినా పర్లేదు కానీ దీన్ని చూపెట్టండి. ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో. ఇది హెలికాప్టర్ నుంచి వరదలు వచ్చినప్పుడు చూస్తున్నట్టు ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో ఇక్కడ పెట్టిందండి ఇమేజ్, ఎడిటింగ్ చేసిన ఇమేజ్. కానీ ఒరిజినల్ ఇమేజ్ ఇట్లాంటిది. అంటే ఎట్లా క్రియేట్ చేస్తే చూడండి, అంటే ఒక ఎమోషన్ని క్రియేట్ చేయడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరోని కూడా వాడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఇది. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా దయచేసి. ఇగోండి ఎట్లాంటిదంటే ప్రధానమంత్రి గారే ట్రోలర్స్ని ఫాలో చేస్తారు. వారు ఫాలో చేస్తాడు, ఎందుకంటే ఒక దేశ ప్రధానమంత్రి కొందరు ఎవరైతే అబ్యూస్ చేస్తుంటారో, కొందరు కేవలం ద్వేషాన్ని పెంచుతూ ఉంటారో, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారో, వాళ్ళని ప్రధానమంత్రి గారు ఫాలో చేయడం ఎట్లాంటిది. ఇగోండి ఇది నమో బ్రిగేడ్ అని అధ్యక్షుడు ఉండే ఈయన, తను జైన్ అనే వ్యక్తి తన మీద ఇగోండి సెక్స్ ర్యాకెట్ లో అరెస్ట్ అయ్యింది. మీకు తర్వాత వీళ్ళని సమావేశంలో కూడా పిలుచుకొని ప్రధానమంత్రి గారు ఫోటో కూడా దిగారు, ప్రధానమంత్రి గారు ఫోటో, బట్ హీ వాజ్ అరెస్టెడ్ ఇన్ సెక్స్ ర్యాకెట్. ఇంకొకటి లేనిది ఉన్నట్టుగా ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ అని ఒకటి పెట్టేశారు. ఆ మన్ కీ బాత్ లో గతంలో ఎలక్ట్రిఫికేషన్, ఈ ఊర్లో విద్యుత్ ఉన్నది అని చేశారు. తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ట్వీట్ చేస్తారు. అయితే ఆ తర్వాత ఆ గ్రామస్తులు చెప్తారు ఇది అసలు మా గ్రామంలో తీసిన ఫోటోనే కాదు అని చెప్పగానే ఇమీడియట్ గా ప్రధానమంత్రి గారు డిలీట్ చేసేస్తారు ట్వీట్. ఇట్లాంటి
అన్ని కూడా రాక్షస పనులు ఏదైతే బీజేపీ సోషల్ మీడియాలో చేసిందో అది ఈ ఐఆమ్ ఎట్ రూల్ లో ఉన్నది. వాళ్ళు ఆ బేసిస్ మీద ఈ బేసిస్ మీద సోషల్ మీడియాలో పర్సెప్షన్ ని క్రియేట్ చేసుకొని అంతా బాగుందని చెప్పేసి ఇవాళ భారతదేశంలో పూర్తిగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క యువతి యువకులు కూడా ఇది అందరు చదవాల్సిన అవసరం ఉన్నది. సోషల్ మీడియాని పబ్లిసిటీ కోసం వాడాలి, పాజిటివిటీ కోసం వాడాలి, కానీ ప్రొపగాండా కోసం పాయిజనస్ గా వాడుతున్నారు ఈ రోజు బీజేపీ వాళ్ళు. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే సీతారాం. రవి గారు, మనం చూస్తున్నాం ఐఆమ్ ఎ ట్రోల్ అనే పుస్తకం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పుస్తకంపై మీరు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు? ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది ఈ పుస్తకాన్ని? అంటే ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పుస్తకాన్ని చూపించి ఒక చాలా మంచి పని చేశారని చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది సమాంతర సమాచారానికి ఒక సాధనంగా ప్రజలకు డెమోక్రటైజ్ చేయడానికి బదులు డెమోనైజ్ చేయటం, అంటే అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ పచ్చి అబద్ధాలు తమ అనుకున్నటువంటి సమాచారం ప్రచారంలో పెట్టేటటువంటి ఒక దుర్మార్గమైన పద్ధతి ఉంది. ఇది క్రమబద్ధంగా జరుగుతూ ఉందని. ఓకే, ఇదేదో యాదృచ్ఛికంగా కాదు. దీనికోసం ఒక సీక్రెట్ ఆర్మీ, సీక్రెట్ డిజిటల్ ఆర్మీ ఉంది. ఈ ఆర్మీని ప్రధానమంత్రి గారు ఇంటికి పిలిపించి మరి సన్మానిస్తున్నారు. ప్రధాని స్వయంగా ఆయన ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి వీటికి ఆదేశాలు వెళ్తున్నాయంటే ఎంత భయంకరమైన విషయం. మనం అమెరికాలో కుక్లక్స్ ఖాన్ లాంటి వాటి గురించి వింటూ ఉంటాము. అంటే ఒక వివక్షతతో ఒక విద్వేష ప్రచారం చేసేటటువంటి ఈ పద్ధతి ఏమాత్రం ప్రజాస్వామికమైంది కాదు. దీన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకం తెలుగులో కూడా వచ్చింది. ఇందులో ముఖ్యంగా మహిళలను అవమానించటం, అసభ్య చిత్రాలు. స్వాతి చతుర్వేది ఆ విధంగా చాలా అధ్యయనం చేసి పరిశోధన చేసి వీటిని బయట పెట్టారు. అందులో ఆమె సాధ్వి కోస్లా గురించి చెప్పింది చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. 2 ఏళ్ళు పనిచేశారు ఆవిడ. అరవింద్ గుప్తా అని బీజేపీ కార్యాలయం నుంచే నేరుగా ఇదంతా జరుగుతుంది అంటే అసలు ప్రజాస్వామిక విలువలు కానీ మీడియా పట్ల గౌరవం కానీ లేదు. ఇంకోటేమో మోడీ అధికారంలోకి రావడానికి దాన్నే వాడారు, తర్వాత ప్రతిపక్షాల మీద దాడికి దాన్నే వాడుతున్నారు. వేల మంది ఊరుగా ఒకే విధమైన ప్రచారం. ఇంకా దానికి ఏం మినహాయింపు లేదు సీతారామరాజు. కాబట్టి చాలా ఘోరమైన విషయం. ఈ పుస్తకాన్ని చూపించిన తర్వాత బాగా వైరల్ కూడా అయింది. అది అందరు తెలుగులో కూడా ఇది నేను ఒక అంతర్జాల పోకిరి నేను మేము ప్రచురించాము. ఇప్పుడు అవి లేవు కూడా, వాస్తవంగా బాగా ఆదరణ పొందింది. అది సోషల్ మీడియాను ఊరికే అనుసరించడం, విద్వేష ప్రచారానికి వాడడం ఏంటి? విజ్ఞానం పెంచడానికి వాడాలి, చైతన్యం పెంచడానికి వాడాలి తప్ప స్త్రీలను టార్గెట్ గా చేసుకోవటం, ప్రత్యర్థి పార్టీలను ముఖ్యమంత్రులను చాలా అవమానకరంగా మాట్లాడటం, దానికోసం బూటకాలు సృష్టించటం. అసలు బూటకాలు సృష్టించడానికే సైన్యం. ఎప్పుడైనా ఈ రహస్య సైన్యం ఇది ట్రోల్ అనేది అంతర్జాతీయంగా ట్రంప్ వరకు కూడా వెళ్ళింది. రైట్ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫోన్ లైన్లోకి వచ్చి మాట్లాడినందుకు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చదవాల్సిన పుస్తకం ఇది ఐఆమ్ ఎ ట్రోల్ అనేది. ఏ విధంగా బీజేపీ ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయడానికి, అలాగే విష ప్రచారాన్ని ప్రజల్లోకి రెచ్చగొట్టడానికి, ప్రజల్లోకి వ్యాపింపజేయడానికి సోషల్ మీడియాను ఏ విధంగా వాడుకుంటుందో ఆ అంశంపై స్వాతి చతుర్వేది గారు రాసిన ఈ పుస్తకం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చదవాలని రవి గారు కూడా చాలా స్పష్టంగా సూచిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కృషాంక్ గారు. అలాగే చర్చలో పాల్గొన్న రంగారావు గారికి, పాపారావు గారికి, అలాగే తెలకపల్లి రవి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఈ అంశంపై ప్రత్యేకమైన చర్చ. నమస్తే.